వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడం అనేది అదేమి కొత్త కాదు. అలా దాన్ని ఏమీ మనం పెద్ద భూతద్దంలో చూపించి అదేదో నేరం కింద ప్రొజెక్ట్ చేయక్కర్లేదు. బట్ సిచ్యువేషన్స్ మేక్ డిఫర్. సందర్భాలు మాత్రమే డిఫరెన్స్ అనేది మనకు చూపిస్తూ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ ప్రకారం మనం చూసినప్పుడు గతంలో ఏం జరిగింది, ఇట్స్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలిగినట్టుగా అలాగే కొన్ని జరుగుతూ ఉంటాయి. సో వచ్చినటువంటి వార్తల ప్రకారం అంటే పార్టీలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ మీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా తెలియజేయండి అని చెప్తుంది. దాంతో ప్రతి సంవత్సరం కూడా ఏ పార్టీకి ఎంతెంత ఆదాయం వచ్చింది, వాళ్ళు ఏమేం ఖర్చులు పెట్టారు, ఇంకా ఎంత వాళ్ళకి ఉంది అనేది చెప్తారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా దాదాపు 6,000 కోట్ల ఎంతో విరాళాల కింద వాళ్ళకి వచ్చాయనేది మనం చూసాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత మిగతా పార్టీలు వరుసగా ఉన్నాయి. బీఆర్ఎస్కి 300 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు గతంలో మాట్లాడింది. ఆ రోజు ఉన్నటువంటి ఫిగర్ గుర్తులేదు. కానీ సరే, ఇప్పుడు చూసినప్పుడు అయితే 2024-25లో మొత్తం అన్ని పార్టీలకి మరి కంపెనీల వాళ్ళు ఎవరెవరు ఏ రకంగా ఇచ్చారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ తెలియదు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చినటువంటి విరాళాల లెక్క మాత్రం చెప్పారు. 140 కోట్ల విరాళాలు మొత్తం వచ్చాయి. అయితే ఈ లిస్ట్ చదివిన తర్వాత ఎవరెవరు ఎక్కడిచ్చారు, దానికి రెలవెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 140 కోట్ల విరాళాలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆడిట్ నివేదికలో ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 37 మంది దాతలు 140.03 కోట్ల విరాళాలు ఇచ్చారు. కేవలం ప్రూడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్ వాళ్ళ నుంచి 6 విడతల్లో మొత్తం 98 కోట్లు, అంటే 100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ అనే రాజకీయ పార్టీకి ప్రూడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఇచ్చింది. తర్వాత నాట్కో ఫార్మా 10 కోట్లు, ప్రోగ్రెసివ్ ఎలక్టరోల్ ట్రస్ట్ ఇంకొక 10 కోట్లు, అలాగే మహారాష్ట్రలోని వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక 10 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టరోల్ ట్రస్ట్ ఒక 5 కోట్లు, ఆళ్ల దాక్షాయణి గారు 2 కోట్లు, కేవీఆర్ బసేలిలే రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి రూపాయలు, సెంచురీ ప్లైబోర్డ్స్ వీళ్ళ నుంచి 1 కోటి రూపాయలు, ఇండాగ్రో ఫుడ్స్ వీళ్ళ నుంచి 1 కోటి, అగ్రికామ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి, పిస్టీస్ మ్యాన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 50 లక్షలు. ఇవి విరాళాలుగా వచ్చినటువంటి లెక్కలు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలని మనం ఒకసారి చూసినట్లయితే, ఈ 1 కోటి రూపాయల విరాళం సెంచరీ పైబోర్డ్స్, దానికి ఆ ఓనర్లు వాళ్ళందరూ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అని అంటారు. సో వారు 1 కోటి రూపాయలు ఇచ్చారంటే అదేం పెద్ద ఇది లేదు. అలాగే ఈ 1 కోటి రూపాయల విరాళానికి సంబంధించి ఎక్కడ ఏమి ఇచ్చారు, సొంత జిల్లాలో యూనిట్ స్థాపన జరిగిన వెంటనే విరాళం రావడం అనేది పారిశ్రామిక సుహృద్భావం మాత్రమే అని చెప్పి విమర్శ చేస్తున్నారు కొంతమంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈ సెంచురీ పైబోర్డ్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఇన్కార్పొరేట్ చేశారు, కడప జిల్లాలో వాళ్ళ కంపెనీని అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత 1 కోటి రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చారని అంటున్నారు. మిగతా వాళ్ళని చూస్తే ఈ ఎలక్టరోల్ ట్రస్ట్లు, ఈ ప్రూడెంట్ ఎలక్టరోల్ ట్రస్ట్, ఈ ఎలక్షన్కి సంబంధించిన మరి ఈ ఎలక్టరోల్ ట్రస్ట్లు ఏకంగా 3-4 ఉన్నాయి. ఈ 4 నుంచి కూడా దాదాపు 100 కోట్ల పైచిలకు. అందులో ఈ ప్రూడెంట్ వాళ్ళే 98 కోట్లు ఇవ్వడం అంటే అది ఎలక్టరోల్ ట్రస్ట్ అని ఏ విధంగా అనుకోవాలి? వాళ్ళు ఏమైనా పారిశ్రామికవేత్తలు ఆర్ఎల్స్ ఇంకొకటి ఇది అనుకుంటే తెలియనటువంటి పరిస్థితి. అండ్ ఆఫ్టర్ దట్ ఆళ్ల దాక్షాయణి గారు అంటే అయోధ్యరామిరెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రామ్కి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చినటువంటిది ఇంకొక 2 కోట్ల రూపాయలు. ఇవి పార్టీ నేతలు కాబట్టి పార్టీ వాళ్ళు ఇచ్చారు అనడానికి కూడా ఉంది. అధికారంలో లేదు, నిర్ణయాత్మకంగా ఏమీ వాళ్ళు చేయలేరు. మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి దానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇచ్చారు అంటే మా జగన్మోహన్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మాదే అని అభిమానంతో ఇచ్చారంటే, మహారాష్ట్రలో అది కూడా ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి 1 కోటి రూపాయల దాకా రావడం అంటే మరి మహారాష్ట్రలో కూడా వైఎస్ఆర్సీపీ ఉందా అన్నటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీది నేషనల్ లెవెల్ కాబట్టి స్టేట్ లెవెల్ లెక్కలు ఏమి ఉండవు వాళ్ళకి. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేనలది అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. 2024-25కి సంబంధించి వాళ్ళకి విరాళాలు ఏమొచ్చాయి, ఎంత వచ్చాయంటే గతంలోనే మనం ఎలక్ట్రోల్ బాండ్స్ సుప్రీంకోర్టు వారు బయట పెట్టమని చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూసాం. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత తొలి సమయంలోనే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలు, తర్వాత మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి వాళ్ళు
అటు వైఎస్ఆర్సీపీకి ఎంత ఇచ్చారు, ఇటు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎలాగ ఎలక్ట్రల్ బాండ్స్ కొని మరి ఇచ్చారు త్రూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనేది మనం చూసాం. ఇది ఉన్నటువంటి లెక్క. మరి దీంట్లో ఎవరిది అపారమైనటువంటి ప్రేమ, క్విడ్ ప్రోకోనా, ఇంకోటా అని చెప్పి విమర్శలు అయితే చాలామంది చేస్తున్నారు. బట్ ఇందులో విమర్శలు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి రిజల్ట్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఏ పార్టీకి అయినా సరే విరాళాలు ఇస్తున్నారంటే ఏదో ఒకటి ఆశించి ఇచ్చేవాళ్ళు ఉంటారు. సామాన్య కార్యకర్తలు అయితే సభ్యత్వం కోసం 200-300 కడుతున్నామంటే ఎస్ అది పార్టీకి ఇవ్వాల్సింది, పార్టీ మాకు ఇస్తుంది అనేటువంటి పాయింట్ ఉంది. మనకి 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు విరాళాలు పార్టీలకి ఇస్తున్నారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నారు అనేది ప్రజలు ఆలోచించాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.